మోడీని దెబ్బ తీయాలి అన్నటువంటి కుట్ర భారతదేశంలోని ఒక వర్గమే కాదు, అమెరికా చైనా ఇద్దరు పరస్పర శత్రువులు. కానీ భారత విషయంలో ఇద్దరు ఒక్కటవుతారు. ఎందుకు నేను చాలాసార్లు చెప్పాను, భారతదేశం ఎప్పుడు అస్థిరంగా ఉండాలి, ఇక్కడ స్థిరమైన ప్రభుత్వం ఉండకూడదు. స్థిరమైన ప్రభుత్వం ఉంటే సహజ వనరులను సక్రమంగా వినియోగిస్తూ దేశం ఇప్పుడు అభివృద్ధి బాటలోకి వెళ్తోంది. 13,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఎక్కడ, 44,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఎక్కడ, ఆ స్టేజ్కి ఈ దేశం ఎదిగింది. ఈ స్టేజ్కి ఎదిగితం ఇంకా రాబోయేటువంటి వాళ్ళు ఇప్పటికే ప్రపంచంలో టాప్ 5కి చేరింది. ఇదే స్థితి కంటిన్యూ అయితే టాప్ 3కి వచ్చే 2 ఏళ్లలో చేరిపోయేటటువంటి పరిస్థితి ఉంది. క్రమంగా దేశం ఎదుగుదల అంగీకరించినటువంటి పరిస్థితులు, ఎందుకంటే ఇది కనుక ఎదిగిపోతా ఉంటే విదేశాలలో వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడతారు. ఆ పెట్టుబడులు పెడితే వాళ్ళకి అక్కడ దెబ్బ. కాబట్టి దెబ్బతీయడం కోసం సోరోస్ సంస్థ రకరకాల ప్రయత్నాలు చేస్తుంటుంది. ఈ సోరోస్కి సంబంధించినటువంటి సోరోస్ గ్రూప్ దగ్గర ఫండింగ్తో ఈ భారతదేశానికి అమెరికా రాయబారిగా వచ్చినటువంటి వాడే ప్రస్తుతం భారత్కి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇవ్వడం ప్రారంభించాడు. కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు ఎరిక్ గార్జెటీ, ఇండియా ఈజ్ లూజింగ్ ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్ టు సౌత్ ఈస్ట్ ఏషియా బికాస్ ఆఫ్ ఇట్స్ పూర్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ అండ్ ఒపెక్ లాస్, యుఎస్ అంబాసిడర్ టు ఇండియా. వీడు చెప్పుకొచ్చేది ఏంటంటే భారతదేశంలో చట్టాల వల్ల సరైనటువంటి చట్టాలు లేవు, దాంతో వ్యాపార వ్యతిరేక చట్టాల వల్ల ఈ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి రాలేదని. వీళ్ళ దేశంలో చట్టాలు ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు మన కార్పొరేట్ కంపెనీ లాగా ఉంటుంది. ఇవాళ ఉద్యోగం రేపు పొద్దున పీగిపడేయచ్చు, ఇన్వెస్ట్మెంట్ ఇవాళ అయిపోయిందంటే రేపు పొద్దున కంపెనీ మూసేసుకోవచ్చు, బ్యాంకు లోను రికవర్ చేయమని అడగడానికి కూడా లేదు. మన దేశంలో అట్లా అప్పెగ్గొడితే కనుక ఆస్తులు రికవర్ చేస్తారు, అమెరికాలో అట్లాగా ఉండదు. కాబట్టి ఆ తరహా దిక్కుమాలిన చట్టాలు భారతదేశంలో లేదు కాబట్టి రావట్లేదట ఇన్వెస్టర్స్. వస్తున్న ఇన్వెస్టర్స్ని గురించి తక్కువ చేసి చూపెడుతూ లేనటువంటి సంస్కరణలు కోరుతున్నాడు వీడు.